మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి అదేవిధంగా గత ప్రభుత్వంలో మంజూరైనటువంటి మదనపల్లి మెడికల్ కళాశాలను ప్రస్తుత కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ ఆసుపత్రితో పాటు మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయడానికి అడుగులు ముందుకు వేస్తున్న నేపథ్యంలో మదనపల్లిలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి స్టాఫ్ అందరినీ కూడా 3rd గ్రేడ్ 4th గ్రేడ్ స్టాఫ్ను కూడా అందరినీ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతూ ఉంది. ఇవంతా కూడా ప్రైవేట్ పరం చేయడానికి వాళ్ళు చాలా చాకచక్యంగా తమ సొంత సామాజిక వర్గాలకు కట్టబెట్టడానికి కోట్ల రూపాయలు దండుకోవడానికి కోట్ల రూపాయలు వసూలు చేసుకోవడానికి ఈ ప్రైవేటు పన్నాగం పడుతూ ఉన్నారు. కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి ఒకటే చెప్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ మదనపల్లి మెడికల్ కళాశాల కానీ ప్రభుత్వ ఆసుపత్రి కానీ ప్రైవేట్ పరం చేస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు అని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే మదనపల్లితో పాటు చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరికీ కూడా పేదలకు వైద్యం అందించే గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఈరోజు మీ రాజకీయాల కోసం, మీ యొక్క సులాభాల కోసం, మీ సామాజిక వర్గాలు కోట్లు దండుకోవడం కోసం మీరు ఈ విధంగా ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారంటే మీరు పేదల రక్త మాంసాలను పీల్చి పిప్పి చేసుకుని వాళ్ళ వైద్యంతో చెలగాట మారుతా ఉన్నారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు నేను ఒక ప్రశ్న వేస్తా ఉన్నా. మీకు హెరిటేజ్ కంపెనీ ఉంది, మీ హెరిటేజ్ కంపెనీని మీరు కోట్ల రూపాయల లాభాల్లో నడిపిస్తూ ఉన్నారు. మీ సొంత హెరిటేజ్ కంపెనీ కోట్ల రూపాయల లాభాల్లో నడిపిస్తారు. ప్రభుత్వ సంస్థలంతా కూడా మీరు దివాలా తీస్తారు, మీకు ఇక్కడ పనిచేయడానికి డబ్బులు లేవు అని చెప్పి మాట్లాడతారు. అంటే మీరు సొంత కంపెనీలేమో కోట్ల లాభాల్లో ఉంటాయి, ప్రభుత్వ కంపెనీలు మాత్రం నష్టాల్లో ఉంటాయి. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మీకు ఎప్పుడైతే ప్రతిపక్షంలో మీరు ఏం మాటలు చెప్పారు, కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ తీసుకుని వస్తా, నేను డబ్బులు సృష్టిస్తాను, సంపదను సృష్టిస్తానని చెప్పి మాట్లాడి ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత డబ్బుల్లో మేము ప్రైవేట్లకు కట్టబెడతామంటే మీకు ఇది సమంజసం కాదు. కాబట్టి మీకు ఒకవేళ పాలన చేత కాకపోతే చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేయాలి. అదేవిధంగా ఈ మదనపల్లిలోనే ఆయన చదువుకుని ఈ మదనపల్లి నుంచి రాజకీయంగా ఉన్నతమైన పదవుల్లో అధిరోహించి ఈరోజు ఈ రాష్ట్రానికి వైద్య శాఖ మంత్రిగా ఉన్నారు సత్యకుమార్ గారు. ఇదే మదనపల్లి ప్రజలు, మదనపల్లి మీకు రాజకీయ భిక్ష పెట్టింది. ఈరోజు వైద్య శాఖ మంత్రిగా ఉంటూ మీరు ఈరోజు మదనపల్లిని మెడికల్ కళాశాలను ప్రభుత్వ ఆసుపత్రిని మీరు ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారంటే మదనపల్లి రుణం ఈ విధంగా తీర్చుకుంటా ఉన్నారా అని చెప్పి నేను సత్యకుమార్ గారు కూడా ప్రశ్నిస్తా ఉన్నా. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మీకు రాజకీయ భిక్ష పెట్టినటువంటి మదనపల్లి పైన కొంత ప్రేమ ఉంటే మదనపల్లి వైద్యపరంగా ఈ రోజు ఎదుర్కొన్నటువంటి ఈ సమస్యను మీరే దగ్గరుండి మీరు తీర్చాలని చెప్పి కూడా నేను సత్యకుమార్ గారిని తెలియజేస్తా ఉన్నా. ఈ నేపథ్యంలో మేము మదనపల్లిలో ఉన్నటువంటి బహుజన సమాజ్ పార్టీతో పాటు అన్ని రాజకీయ పార్టీలు కలిసి వచ్చే ప్రజా సంఘాలు, అదేవిధంగా అసోసియేషన్ డాక్టర్లతో అందరితో కూడా కలిసి ఏదైతే ఈరోజు ఈ మహాధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సోమవారం రోజున సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు సోమవారం రోజు 27వ తేదీ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ఉదయం 10 గంటలకు మహాధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఏదైతే మదనపల్లి పట్టణ పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో మదనపల్లి చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరి వైద్యం ఏదైతే ఈ రోజు కుంటుపడతా ఉందో, ఈ రోజు గవర్నమెంట్ హాస్పిటల్లో సరైన వసతులు ఏమీ కూడా లేవు, పారాసిటమాల్ లేదని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే ఎందుకంటే ఈ ప్రైవేట్ పరం చేయడానికి ఒక్కటి కూడా అంతా కూడా కట్ వచ్చేస్తా ఉన్నారు. కాబట్టి మహాధర్నా కార్యక్రమానికి మేము ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని ప్రజా సంఘాలని, రాజకీయ పార్టీలు కూడా మేము ఈ విధంగా ఈ సందర్భంగా అందరినీ కూడా విన్నవించుకుంటా ఉన్నాం. అందరూ కూడా కలిసి మహాధర్నా కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేద్దాం. ఏదైతే ప్రభుత్వం ఈ రోజు ఏదైతే ప్రైవేట్ పరం చేస్తామని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళని ఎదుర్కోవడానికి కోసం మహాధర్నా కార్యక్రమం ఏర్పాటు చేశామని చెప్పి సందర్భంగా అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. జై భీమ్, జై భారత్, జై బీఎస్పీ.